భర్తను వదిలి మహాలక్ష్మి అనే ఒక మహిళ ముక్తి రంజన్ రాయ్తో సహజీవనం చేస్తుండేది. అయితే మరో వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ముక్తి రంజన్ రాయ్ ఆ మహిళను అంటే మహాలక్ష్మిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మహాలక్ష్మిని అతి కిరాతకంగా అంటే మామూలుగా కాదు, ఆమెను చంపేసి 59 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని బాధితురాలికి ఉన్న ముగ్గురు ముఖ్యమైన స్నేహితుల్లో ఒకడైన ముక్తి రంజన్ రాయ్ ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉండడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నేలమంగళ సమీపంలో బెంగళూరులోని యువతిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో కుక్కాడు అతను. కాగా సడోమా సుకిస్టస్ అనే నేర స్వభావంతో నిందితుడు రగిలిపోతున్నట్లు కూడా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అతని వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆ విషయం బయటపడింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య నిపుణులు అతడికి ఒక డిజీజ్ కారణంగా ఈ విధంగా చేశారని కూడా చెప్తున్నారు. సడోమా సుకిస్టిక్ అనే నేర స్వభావం ఎప్పటి నుంచో అతనికి ఉంది, అందుగురించి ఈ విధంగా ప్రవర్తించాడు అంటూ అక్కడ పోలీసులు అదేవిధంగా వైద్య నిపుణులు డాక్టర్లు కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు మహాలక్ష్మి అనే వ్యక్తి తన భర్తతో ఉండక ఈ విధంగా బయటకు రావడం జరిగిందని కూడా తెలుస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముక్తి రంజన్ రాయ్ దసూరి ప్రాంతంలో నివాసం ఉండేవాడు. బెంగళూరులోని ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. బెంగళూరు పోలీసులు రాయ్ కుటుంబ నేపథ్యం, అతని గ్రామం నుంచి ఇతర వివరాల గురించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతని విషయాలు ఇంకా ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఎందుకు ఇలా తయారయ్యాడు ఏంటనే విషయాలు కూడా తెలియదు. మరోపక్క మహాలక్ష్మి గురించి కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఎవరి ఈ మహాలక్ష్మి, ఎందుకు ఇతనితో సహజీవనం చేస్తుంది, వీరి నేపథ్యం ఏంటి, వీరి కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశాల మీద కూడా వారు ఆరా తీస్తున్నారు. ఇక బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళను అతి కిరాతకంగా హత్య చేసి 59 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం ఈ మధ్య బయటకు రావడంతో అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోసం కర్ణాటకతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల పోలీసు బృందాలు గాలిస్తున్న క్రమంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అతను హత్య చేసిన వెంటనే పరారీలో ఉన్నాడు. దాంతో అందుకే కర్ణాటక పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా అతన్ని వెతకడానికి బయలుదేరారు. మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముక్తి రంజన్ రాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతను పరారీలో ఉండడమే అరెస్టుకు భయపడి ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారని కూడా తెలుస్తుంది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలిపారు. బెంగళూరులో జరిగిన ఘోరమైన నేరాన్ని ఒప్పుకుంటూ ముక్తి రంజన్ రాయ్ ఆ టైంలోనే సూసైడ్ నోట్ ఒకటి రాసి కూడా చచ్చిపోయినట్లు కూడా తెలుస్తుంది. పోస్ట్ మార్టం అనంతరం నిందితుడి మృతదేహాన్ని బెంగళూరు పోలీసులకు అప్పగించారు. 3 రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్న బెంగళూరు పోలీసులకు తాము అవసరమైన సహాయాన్ని అందించామని భద్రక్ ఎస్పీ వరుణ్ గుంటపల్లి తెలిపారు. అతను ఆ టైంలో చాలా హెల్ప్ చేశారని కూడా అతను విషయం గురించి మాట్లాడడం అయితే జరిగింది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.